డైలీ టేస్ట్ ది డైలీ. విజయవాడలో పునరావాస కేంద్రంలో నీళ్లు నిలిచిపోయాయి. తుఫాను బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం ఉన్నటువంటి ప్రాంతం లోతట్టు ప్రాంతం కావడంతో అక్కడ చుట్టుపక్కల మొత్తం రోడ్లు నీట మునిగిపోయాయి. పునరావాస కేంద్రంలో పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకి విజయవాడలో రోడ్లన్నీ నీట మునిగాయి. అయితే విజయవాడ జమ్మిచెట్టు సెంటర్లో ఉన్నాం ప్రస్తుతం. మనం చూస్తే గనక ఒకవైపు రోడ్డు మొత్తం అంతా కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు చూస్తే గనక అటు అపార్ట్మెంట్లలోకి ఏదైతే చుట్టుపక్కల ఉండేటటువంటి అపార్ట్మెంట్లో కూడా నీళ్లు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. కంప్లీట్ గా రోడ్లన్నీ కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితుల్లో అయితే అసలు ఇక్కడ ఇదే ప్రాంతంలో పెట్టినటువంటి పునరావాస కేంద్రం ఒకటి ఉంది. ప్రస్తుతం మనం పునరావాస కేంద్రం దగ్గరికి అయితే వచ్చాము. ప్రజెంట్ ఇప్పుడు పునరావాస కేంద్రం దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయి కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకసారి లోపలికి వెళ్ళి పునరావాస కేంద్రంలో ఎట్లాంటి కండిషన్స్ ఉన్నాయి, అసలు పునరావాస కేంద్రానికి ఎవరైనా వస్తున్నారా లేదా, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాము. చూస్తే కనుక పునరావాస కేంద్రంలోకి కూడా నీళ్లు, అంటే రాత్రి కురిసిన భారీ వర్షానికి పునరావాస కేంద్రం లోపల కూడా నీళ్లు వచ్చేసినటువంటి పరిస్థితిని అయితే మనం గమనించవచ్చు. ఇక్కడ ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్ను పునరావాస కేంద్రంగా మార్చారు. అయితే పునరావాస కేంద్రంలో కూడా నీళ్లు నిండిపోవడంతో అటు చూస్తే కనుక ఎవరైనా అక్కడి నుంచి బయట నుంచి లోపలికి రావడానికి తప్ప లోపల తిరగడానికి మాత్రం అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో పునరావాస కేంద్రంలో నీళ్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడైతే మాత్రం తాగునీరు, అలాగే తర్వాత మందులు, ఏవైతే అత్యవసరమైనటువంటి మందులు ఉంటాయో వాటన్నిటిని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏవైతే అవసరమైనటువంటి మొత్తం అన్ని సదుపాయాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. అయితే పునరావాస కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఈ పునరావాస కేంద్రం కూడా నీట మునిగిపోయిన పరిస్థితుల్లో, అంటే ఈ పూర్తిగా నీళ్ళలో ఉంది. అయితే దీన్ని ఇప్పుడు పునరావాస కేంద్రాలకు ఎవరైతే కొండ ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా ఎక్కడైనా కొండ చర్యలు విరిగిపడినా, ఎక్కడైనా కూడా ఎటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినా అటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పునరావాస కేంద్రంలో ఉంచేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. పునరావాస కేంద్రంలో మొత్తం అంతా కూడా ఒక 50 బెడ్లతో ఉన్నటువంటి ఒక పునరావాస కేంద్రాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఖచ్చితంగా ఈ విధంగా నీట మునిగిపోయిన పరిస్థితుల్లో ఇక్కడికి ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి పునరావాసాన్ని ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా అధికారులు ఒకసారి అంచనా వేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఏదైనా మొత్తానికి అయితే పునరావాస కేంద్రాలు కూడా సిద్ధం చేశారు అధికారులు. ఇంకొక పక్కన మరొక 2 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ కేంద్రం నుంచి అయితే సమాచారం అందుతుంది. కెమెరా పర్సన్ మురళితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.